ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని యువ భారత్ యూత్ అధ్యక్షుడు కొండలరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మేరుదొడ్డి మండల కేంద్రంలో యువ భారత్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మట్టి వినాయకుడిని యూత్ సభ్యులు ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. రసాయనాలతో తయారు చేసిన వినాయకులను వాడడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో మట్టి గణనాథులను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. 1983లో ఈ గణేష్ ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. అలాగే మా మిర్జోటికి సంబంధించినంత వరకు యువ భారత్ యూత్ ఇది 18వ వార్షికోత్సవం. మేము స్టార్టింగ్ ఒక 3 times మాత్రమే ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ ఈ విషయం తెలియక అప్పుడు మట్టి వినాయకుని తెలియదు. కానీ అప్పటి నుంచి మా యూత్ మొత్తంలో ఒక అవేర్నెస్ వచ్చి అప్పటి నుంచి కూడా ప్రతిసారి మేము మట్టి వినాయకునే పూజిస్తున్నాం, పర్యావరణాన్ని కాపాడుతున్నాం. ఇది ప్రతి ఒక్క యువత తెలుసుకొని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించి శ్రద్ధాభక్తులతో పూజ నిర్వహించాలని కోరుచున్నాం.